నిజంగా కవిత్వం రాసేది కూడా ఈ రేంజ్ లో బిల్డప్ ఇవ్వదు. ఎంతలా నమ్మించింది మానసి. ఫినిషింగ్ ఎలా ఉంది బేబీ? అద్దరిపోయింది బంగారం. నాకు తెలిసి మృదుల సారీ చెప్పడానికి ఒప్పుకోదు. బావ అడగకుండా వదలడు. ఇక గొడవలు షురు అయినట్టే. పిచ్చి హ్యాపీగా ఉంది బంగారం. మా మానసి ఇంత సంతోషంగా ఉండి చాలా కాలమైంది నదియా. లెట్స్ సెలబ్రేట్. యా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? ఎక్కడ కనిపించడం లేదు. ఏదో జరుగుతోంది తనయ. అందరూ కలిసి ఏదో చేస్తున్నారు. అసలు ఆ నదియా ఎవరు? నాకు తెలియని మానసి ఫ్రెండా? ఏమో బావా, అమెరికా నుంచి వచ్చానని చెప్తోంది. నిజంగా అక్కడి నుంచి వచ్చిందో లేదో తెలియదు, కానీ పక్కా ప్లాన్ తో మాత్రం వచ్చింది. అసలు కవితలు రాసిన మృదుల ముందే తనే రాసినట్టు ఎంత బిల్డప్ ఇస్తుందో తెలుసా? అన్నయ్య ఏమో దాని మాటలు పూర్తిగా నమ్ముతున్నాడు. మృదుల ఏమో నిజం చెప్పడం లేదు. అసలు మృదుల ఎందుకు మౌనంగా ఉంటుంది? నిజం చెప్పేయచ్చు కదా. అంత తొందరగా చెప్పేస్తే మృదుల ఎందుకు అవుతుంది బావా? నిజం చెప్తే అన్నయ్య ఎక్కడ ఇంకా మానసిని అసహించుకుంటాడోనని చెప్పట్లేదు. దాన్ని అలసుగా తీసుకొని మానసి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతుంది. అయినా ఎందుకింత పిచ్చిగా ప్రవర్తిస్తోంది? అయినా నది ఎవరో కవిత్వాలు రాశానని చెప్తే దానివల్ల మానసికి ఏం లాభం? లాభం అంటావేంటి బావా? అన్నయ్యని వదిని విడదీయడమే కదా మానసి లక్ష్యం. తను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరకపోయేసరికి ఈ నది అని ప్రయోగించింది. ఈ నదియా మాత్రం చాలా డేంజర్లా ఉంది బావా. చూస్తూ ఊరుకుంటే నిజంగానే గొడవలు పెట్టేలా ఉంది. చూస్తూ ఊరుకుంటేనే కదా. ముందు వాళ్ళు ఎక్కడున్నారో తెలియని ఆ నదియా సంగతి నేను తెలుస్తాను. అయితే ఫసక్. ఒకసారి బావ కాల్ చేయి. నాట్ రీచబుల్ వస్తుంది బావా. అందరి ఫోన్లు నాట్ రీచబుల్ లో ఉండడం ఏంటి? ఒకసారి మృదులా కాల్ చేయి. వదిన కంపెనీలో ప్రెజెంటేషన్ లో ఉంటుంది బావా. ఊరికే డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏ కంపెనీ? టెరాడేటా సొల్యూషన్స్. అందులో మన కిరణ్ ఉన్నాడు కదా. చెప్తారుణ్. కిరణ్, నా చెల్లెలు మృదులా ఉంది కదా, మీ కంపెనీలో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చింది. ఇంకా అవుతుందా? ఓ, తను మీ చెల్లెలా? ఇంకెక్కడ ప్రజెంటేషన్? తను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది కదా. వాట్? మధ్యలోనే వెళ్ళిపోయిందా? అవును తరుణ్, ఆ ప్రాజెక్ట్కి మా సీఈఓ చాలా ఇంప్రెస్ అయ్యారు. సౌత్ ఇండియా హెడ్ పొజిషన్ కూడా ఇస్తా అన్నారు. అసలు ప్రజెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. కానీ ఇంతలో ఏమైందో ఏమో, మధ్యలోనే వెళ్ళిపోయింది. సరే కిరణ్, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే తరుణ్. ఏమైంది బావా? మధ్యలో వెళ్ళిపోయింది అంటున్నావేంటి? అవును తనయ్య, ఏమైందో తెలియడం లేదు. బాగా జరుగుతుందన్న టైంలో వెళ్ళిపోయిందంట. అలా ఎలా వెళ్ళిపోతుంది బావా? ఈ ప్రాజెక్టే తన కెరీర్ అనుకుంది. చాలా సీరియస్ గా ప్రిపేర్ అయింది. అంటే ఏదో తెలియని డిస్టర్బెన్స్ జరిగింది బావా. మృదులకి ఫోన్ చేద్దాం. మృదుల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది బావా. అబ్బా, ఏం జరుగుతుంది తనయ్య? అసలు పిచ్చెక్కిపోతుంది. వెంటనే మృదులను కలవాలి. పద. ఏంది బాబా ఇది? ఏమైంది? నది అలా వెళ్ళిపోతుందని నేను అస్సలు ఊహించలేదు మానసి. నా కోసం తను ఎంత చేసింది. నన్ను కలవడానికి అమెరికా నుంచి వచ్చింది. కానీ చివరికి ఈ రకంగా వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా ఉంది. నిజమే బావా, నాకు చాలా బాధగా ఉంది. తను చాలా సెన్సిటివ్ బావా.
ఎంతగా అభిమానిస్తుందో ఏమన్నా అంటే అంతకన్నా ఎక్కువ హర్ట్ అవుతుంది. మృదుల ఒక చిన్న సారీ చెప్పుంటే బాగుండేది కదా, నేను అదే చెప్పాను మానసి. అసలు ఏం గొడవ జరిగిందో ఎవరు ఏమనుకున్నారో కూడా తెలీదు. తనేమో ఫీల్ అయిపోయింది, మృదుల ఏమో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. అయినా ఏ విషయంలో ఈజీగా రాజీ పడే మృదుల అసలు ఈ విషయంలో ఎందుకింత పట్టుబట్టి కూర్చుందో నాకైతే అర్థం కావడం లేదు. మృదుల తప్పు లేకపోయినా నా కోసం ఒక్కసారి సారీ చెప్పమన్నాను. చెప్తే ఏమైపోతుంది? ఇప్పుడు అసలు నిప్పు రాజుకోవడం మొదలైంది. ఇంకా రాజేయాలి. చెప్పు మానసి, నా కోసం ఒక చిన్న సారీ కూడా చెప్పకూడదా? సరే బావా, నువ్వే అన్నావు కదా ఈజీగా రాజీపడే మృదుల ఈ విషయంలో ఎందుకు పట్టుబట్టు కూర్చుందో అని. పోనీ ఇంకొక్కసారి ట్రై చేయి బావా. అంటే ఇంకో 3-4 గంటల్లో నదియా యుఎస్కి పోతుంది. పోయినాక మళ్ళా కాంటాక్ట్లోకి వచ్చుద్దో లేదో. ఈలోగా మృదుల మనసు కూడా మారుండొచ్చు కదా. ఒక్కసారి ఫోన్ చేసి సారీ చెప్పమని అడుగు. చెప్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది కదా. చెయ్యి బావా. దాని సంగతి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు బావా. నువ్వెంత చెప్పినా అది మాత్రం సారీ చెప్పదు. అదంటే చిరాకు కాదు, అసహ్యం పుట్టాలి. చూడు, తీయట్లేదు. మళ్ళీ ట్రై చేయి బావా. చూడు మానసి, ఇప్పటికో 20 సార్లు చేశాను, అయినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైకి కనిపించదు కానీ ఎంత ఈగోనో చూడు. నేను ఆ విషయం గురించే మాట్లాడతానని తీయడం లేదు చూడు. అసలు ఎందుకింత పట్టుబడుతుంది? సర్లే బాబా, ఇంకొకసారి ట్రై చేయి. లాస్ట్ అండ్ ఫైనల్ మానసి, ఈసారి లిఫ్ట్ చేయకపోతే ఈసారి చేయండి మళ్ళీ. చూసావా, లిఫ్ట్ చేయదని చెప్పాను కదా. అసలు ఎందుకింత పంతం మానసి? తప్పులు ఒప్పులు అన్నీ వదిలి కనీసం నా మాటకైనా విలువ ఇవ్వాలి కదా. గుండెల నిండా ప్రేమ ఉంది, నేనే ప్రాణం అంటుంది. అయినా నా మాట కూడా విలువ ఇవ్వకపోతే అసలేమనుకోవాలి? అయినా ప్రేమ అంటే మనసులో ఉంచుకునేది కాదు కదా. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయాలి కదా. ఏమన్నా అంటే మృదులంటే పడక చెప్పినట్టుంటది గాని చిన్నప్పటి నుంచి అంతే బావా. తను చెయ్యను అంటే చేసేది కాదు. దాని కళ్ళెదురుగా తల పగలగొట్టుకున్నా పట్టించుకోదు. కాని ఒక్క విషయమైతే ఖచ్చితంగా చెప్తా బావా. అదే నేనైతే నువ్వింత బాధపడ్డం చూసేదాన్ని కాదు. సారీ చెప్పడమేంది, ఏమైనా చేసుండేదాన్ని. ఇంకే డిస్కషన్స్ ఏం వద్దు మానసి, డ్రాప్ చేస్తా పదా. వాచ్మెన్ అమ్మా, అన్నయ్య వచ్చాడా? సాయంత్రం వచ్చి వెళ్ళిపోయారమ్మా, ఇంకా రాలేదు. సరే నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫోన్ కూడా పనిచేయడం లేదు. సరే లోపలికి వెళ్దాం పద.
అన్నయ్య ఫోన్ ఎక్కడుందేంటి? స్విచ్ ఆఫ్ చేసుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసి ఎక్కడికి వెళ్ళాడు? అసలు అన్నయ్యకి వదినికి మధ్య గొడవలేంటి బావా? ఈ నద్యానే ఏదో పెద్ద చిచ్చే పెట్టుంటుంది. ఏదో జరుగుతుంది తనయా. నాకెందుకో భయంగా ఉంది. అసలు ఈ మానసి సరయు ఎక్కడున్నారు? Yes! నీ ఫినిషింగ్ టచ్ మస్తుగా వర్కౌట్ అయింది నదియా. ఆ మృదుల బావ ఏడుకు పోయినరో తెలియదు. ఈ గ్యాప్ గిట్టనే పెరగాలి నదియా. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కూడా ఇష్టపడకూడదు. పర్మనెంట్ గా విడిపోవాలా. ఇంత చేసిన దాన్ని ఆ మాత్రం చేయకుండా వదిలేస్తానా? లాస్ట్ అండ్ ఫైనల్ షాక్ ఇస్తాను చూడు. మనుషులు మనసులు రెండు పర్మనెంట్ గా దూరం అయిపోతాయి. ఈ ఇంజెక్షన్ చేసుకుంటే 24 గంటలు కోమాలోకి వెళ్తాను. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే లెక్క. నన్ను ఎవరో కాదు, మృదులే చంపిందని చెప్పండి. మృదులకి లైఫ్ పడుతుంది, నీ బావ నీకు లైఫ్ లాంగ్ తోడుంటాడు. ప్లాన్ మస్తుంది నదియా. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు. అదేంటి పిన్ని కూతుర్ని నాకే అంత చేయలేదు, అలాంటిది మానసి కోసం? మనసుకు నచ్చిన ఫ్రెండ్స్ కొందరే ఉంటారు. నేను యుఎస్ లో చదివినా, మా డాడ్కి ఫ్రీగా ఆపరేషన్ చేయించినా బికాస్ ఆఫ్ మానసి. చచ్చినట్టు యాక్షనే కాదు, మానసి కోసం చచ్చిపోతా. థ్యాంక్ యూ నదియా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బేబీ. ఇప్పుడు మేమేం చేయాలో తొందరగా చెప్పు. ఇక్కడ మనం ఏం చేయడానికి లేదు మాన్సి. విషయం బయటకొచ్చేంత వరకు వెయిట్ చేయడం, తర్వాత వీలైనంత గొడవ చేసి మృదులని బ్యాట్ చేయడం, అంతే. అంతే మానసి, మీరింటికెళ్ళండి. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే నదియా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పద సరియు. మాన్సి, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. చెప్పండి మేడం. మనమేదో ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకా కలిసొచ్చే ప్లాన్ దొరికింది. ఈ నదియా ఏదో ఇంజెక్షన్ చేసుకుని కోమాలోకి వెళ్ళి చచ్చినట్టు యాక్ట్ చేయాలనుకుంటోంది. ఇంకో 10 నిమిషాల్లో ఇంజెక్షన్ చేసుకుంటుంది. ఆ తర్వాత మీరొచ్చి దాన్ని నిజంగానే చంపేయాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. అందరూ బాగా దొరికారే. ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి ఎలా బుక్ చేస్తానో చూడండి. మధ్యలోనే వెళ్ళిపోయింది. మృదుల కూడా ఏమైపోయింది తనయా? ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఎవరు? నదియా కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయి. ఏం చెప్తుందో విను. ఎక్కడుందో కనుక్కో. హలో హలో మధు గారు. అన్నయ్య లేడు, నేను తన్యాని మాట్లాడుతున్నాను. నదియా. నేను నదియాని కాదండి, నేను నదియా ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. మధు గారు ఎక్కడున్నా తొందరగా రమ్మని చెప్పండి. ఇక్కడ నదియా చనిపోయిందండి. ఏం మాట్లాడుతున్నారు? నది చనిపోవడం ఏంటి? ఏం జరిగింది? మృదుల ఇక్కడికి వచ్చింది, చాలా పెద్ద గొడవ అయింది. కోపంలో కొట్టింది. నదియా తలకు దెబ్బ తగిలి స్పాట్లోనే చనిపోయింది. నో! మృదుల చంపడం ఏంటి? లేదు, ఏదో జరిగింది. అయ్యో, నేను చెప్పేది నిజం. మృదులయ్య చంపి పారిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు.
మధు లేడు. మాన్సి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బాడీని మాన్సి ఇంటికి తీసుకెళ్తున్నాం. అయినా మీకు నమ్మకం కలగపోతే నదియా కొన ఊపిరితో ఉన్నప్పుడు వీడియో చేసింది. అది వాట్సాప్ చేస్తున్నాను చూడండి. హలో హలో హలో, ఏంటి బాబా మృదుల చంపిందంటుందేంటి? మధు మధు మృదుల వచ్చి బాగా గొడవ చేసింది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోపంలో వెనక్కి తోసింది. తల వెనక దెబ్బ గట్టిగా తగిలి రక్తం కారుతుంది. కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు. అసలు అసలు నేను ఈ పర్ఫార్మెన్స్ చాలు. మధు మధు మృదుల వచ్చి బాగా గొడవ చేసింది. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోపంలో వెనక్కి తోసింది. తల వెనక దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అసలు నేను ఇలా జరిగిందేంటి బావా? ఏం చేద్దాం? బాడీ తీసుకుని మా ఇంటి దగ్గరికి వస్తారు కదా, ముందు అక్కడికి వెళ్దాం పద. మ్యాటర్ పోస్ట్ అయిపోయింది. మన నెక్స్ట్ ఏంటి? మన యాక్షన్ మొదలు పెట్టడమే. సరే, ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళొస్తా. నువ్వు వెళ్ళిరా, నేను ఈ లోపు ఇంజెక్షన్ చేసుకుంటా. దీనికి మరీ తొందర ఎక్కువలా ఉన్నట్టుంది. కనీసం నేను వచ్చేంత వరకు ఆగచ్చు కదా. సరే, మన పనేదో మనం చేద్దాం. ఇన్ఫర్మేషన్ కరెక్టే. కార్ నెంబర్ 7358 జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వస్తోంది. డిక్కీలో డెడ్ బాడీ ఉంది. ఫాలో అయితే పట్టుకోవచ్చు. మొత్తం సెట్ అయిపోయింది మాన్సి. డెడ్ బాడీ ఇక్కడికి వచ్చేసరికి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక రచ్చే. డెడ్ బాడీ అంటే వెంది సరియో, నా ఫ్రెండ్ అది కోమాలో ఉంది, చావలేదు. తెలుసు మాన్సి. డెడ్ బాడీ అని అనకపోతే మనం బయటపడిపోతాం కదా. నువ్వు కూడా అదే మెయింటైన్ చేయి. ఏదేమైనా అది గ్రేట్ సరియో. ఏదో కాస్త చదువుకి సాయం చేసిన కదా అని
నా కోసం చచ్చినట్టు కూడా యాక్ట్ చేస్తుంది చూడు. యాక్టింగ్ ఏంది? నా కోసం నిజంగా చచ్చిపోమన్నా చచ్చిపోతుంది. అది ఆల్రెడీ చచ్చింది. పిచ్చి మొహమా, చచ్చి పాటికే స్వర్గానికో నరకానికో పోయుంటుంది. ఈ చావుని అడ్డం పెట్టుకొని అటు మృదులని ఇటు నిన్ను మొత్తం ఫ్యామిలీని ఎలా ఆడుకుంటానో చూడు.